నమస్కారం. విజ్ఞాన భైరవ తంత్ర ఆధ్యాత్మిక ప్రయాణానికి స్వాగతం. నేను మీ ఆధ్యాత్మిక మార్గదర్శి డాక్టర్ ఎంవి సాయి కుమార్. మన నిత్య జీవితంలోని అలజడిని దాటి అంతరంగంలోని అనంతమైన ప్రశాంతతను చేరుకోవడమే మన ఈ సంభాషణల ముఖ్య ఉద్దేశం. గత ఎపిసోడ్లో మనం 2 శ్వాసల మధ్య ఉండే ఆ నిశ్శబ్ద గ్యాప్ గురించి చర్చించాం. అయితే చాలామందికి ఆ గ్యాప్ను పట్టుకోవడం మొదట్లో కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అందుకే ఈరోజు 2వ ధారణ గురించి తెలుసుకుందాం. ఇది శ్వాస యొక్క ప్రవాహాన్ని ఒక నదిలా గమనించే అద్భుతమైన ప్రక్రియ. ఒక ఆధ్యాత్మిక సాధకుడిగా నేను గమనించింది ఏమిటంటే, మనం శ్వాసని గమనిస్తున్నంతసేపు మనస్సు గతాన్ని లేదా భవిష్యత్తుని తలవదు. ఇది మిమ్మల్ని ప్రజెంట్ మూమెంట్లో నిలబెడుతుంది. ముందుగా ఈ పవిత్రమైన శ్లోకాన్ని శ్రద్ధగా వినండి. వీలైతే నాతో పాటు నెమ్మదిగా ఉచ్చరించండి. శ్వాసోచ్ఛ్వాసయోరంతస్ సంధౌ యత్కించిదస్తి తత్ తదేవ భావయేయుక్తః భైరవత్వం ప్రకాశతే. మళ్ళొకసారి. శ్వాసోచ్ఛ్వాసయోరంతస్ సంధౌ యత్కించిదస్తి తత్ తదేవ భావయేద్యుక్తః భైరవత్వం ప్రకాశతే. శ్వాస ప్లస్ ఉచ్ఛ్వాసయో, లోపలికి వెళ్ళే శ్వాస మరియు బయటకు వచ్చే నిశ్వాసము. అంతః, ఆ రెండిటి లోపల మధ్యలో, సంధౌ, ఆ రెండూ కలిపే పాయింట్ లేదా జంక్షన్ వద్ద, యత్ కించిత్ అస్తి, అక్కడ ఉన్న ఆ సూక్ష్మమైన చైతన్యం పైన, యుక్తః, ఏకాగ్రతతో కూడిన అవగాహన పెట్టినట్లయితే, భైరవత్వం ప్రకాశతే, అప్పుడు మనలో శివతత్వం లేదా భైరవ చైతన్యం ప్రకాశిస్తుంది. సారాంశం: శ్వాస ప్రారంభం నుండి ముగింపు వరకు ఆ ప్రవాహాన్ని నిరంతరంగా గమనిస్తే మనస్సు కరిగిపోయి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఇప్పుడు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి కొద్ది నిమిషాల పాటు సాధన చేద్దాం. ప్రశాంతంగా కూర్చోండి. నేల మీద కూర్చుంటున్నట్లయితే ఏదైనా మ్యాట్ మీద కూర్చోండి. కుర్చీలో కూడా కూర్చోవచ్చు. వెన్నెముక నిటారుగా ఉంచండి. మీ 2 చేతులను మోకాళ్ళపై లేదా తొడలపై ఉంచండి. 2 అరచేతులను తెరిచి ఉంచండి. ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉంచండి. మెల్లగా కళ్ళు మూసుకోండి. మీ శరీరాన్ని రిలాక్స్డ్గా ఉంచండి. ప్రశాంతంగా కూర్చోండి. నేల మీద కూర్చుంటున్నట్లయితే ఏదైనా మ్యాట్ మీద కూర్చోండి. కుర్చీలో కూడా కూర్చోవచ్చు. వెన్నెముక నిటారుగా ఉంచండి. మీ 2 చేతులను మోకాళ్ళపై లేదా తొడలపై ఉంచండి. 2 అరచేతులను తెరిచి ఆకాశాన్ని చూస్తున్నట్లుగా మోకాళ్ళపై లేదా తొడలపై ఉంచండి. మీ శరీరాన్ని రిలాక్స్డ్గా వదిలేయండి. ఇప్పుడు మీ శ్వాసని గమనించండి. కేవలం గమనించండి. శ్వాస ముక్కు రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశిస్తోంది. అది లంగ్స్ వరకు, ఊపిరితిత్తుల వరకు వెళ్ళే మార్గాన్ని అనుభూతి చెందండి.
ఇప్పుడు మీ శ్వాస మెల్లగా వెనక్కి మరలుతోంది, బయటికి వస్తుంది. ఈ ప్రవాహాన్ని ఒక లూప్లా చూడండి. మీ శ్వాసను గమనించండి, కేవలం గమనించండి. శ్వాస ముక్కు రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశిస్తోంది. అది లంగ్స్ వరకు, ఊపిరితిత్తుల వరకు వెళ్ళే మార్గాన్ని అనుభూతి చెందండి. ఇప్పుడు మీ శ్వాస మెల్లగా వెనక్కి మరలుతోంది, బయటికి వస్తుంది. ఈ ప్రవాహాన్ని ఒక లూప్ లాగా గమనించండి. నది ప్రవహిస్తున్నప్పుడు నీరు ఎక్కడా ఆగదు. మీ అవేర్నెస్ కూడా అలాగే ఉండాలి. ఇన్హేల్ ప్రారంభం, మధ్య ప్రయాణం, ముగింపు, వెంటనే ఎక్సేల్ ప్రారంభం. ఈ మొత్తం ప్రక్రియను ఎక్కడ బ్రేక్ లేకుండా గమనిస్తూ ఉండండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. ఇన్హేల్ ప్రారంభం, మధ్య లంగ్స్, ఊపిరితిత్తుల వరకు ప్రయాణం, ముగింపు, వెంటనే ఎక్సేల్ ప్రారంభం. ఈ మొత్తం ప్రక్రియను ఎక్కడా బ్రేక్ లేకుండా గమనిస్తూ ఉండండి.
శ్వాస లోపలికి వెళ్ళాక అది బయటికి రావడానికి ముందు ఒక అతి సూక్ష్మమైన క్షణం దిశ మారుస్తుంది. ఆ మలుపును చాలా జాగ్రత్తగా, సునిశితంగా గమనించండి. అక్కడ ఒక నిశ్శబ్దం ఉంది. మళ్ళీ శ్వాస బయటికి రావడం గమనించండి. శ్వాస లోపలికి వెళ్ళాక అది బయటకు రావడానికి ముందు ఒక అతి సూక్ష్మమైన క్షణంలో తన దిశని మార్చుకుంటుంది. ఆ మలుపును చాలా జాగ్రత్తగా, సునిశితంగా గమనించండి. అక్కడ ఒక సూక్ష్మమైన నిశ్శబ్దం ఉంది. మళ్ళీ శ్వాస బయటికి రావటం గమనించండి. శ్వాస కదులుతూనే ఉంది, కానీ లోపల మీరు ఒక నిశ్చలమైన కొండలా ఉన్నారు. శ్వాస వస్తోంది, పోతోంది, కానీ మీరు మారటం లేదు. యు ఆర్ నాట్ ద బ్రెత్, యు ఆర్ ద వన్ అబ్జర్వింగ్ ద బ్రెత్. ఈ సాక్షి భావంలోనే శివత్వం ఉంది. శ్వాసను గమనిస్తూ ఉండండి. ఇన్హేల్ ప్రారంభం, మధ్య ప్రయాణం, ముగింపు, ఎక్సేల్ ప్రారంభం. ఈ మొత్తం ప్రక్రియను గమనిస్తూ ఉండండి. మెల్లగా మీ స్పృహను శరీరంలోకి తీసుకురండి. మీ అరచేతుల్ని మెల్లగా రుద్దుకొని కళ్ళపై ఉంచుకోండి. ప్రశాంతతను అనుభూతి చెందుతూ మెల్లగా కళ్ళు తెరవండి. మిత్రులారా, ఈ ధారణలో మనం శ్వాసను గమనిస్తున్నప్పుడు అబ్జర్వర్ చూసేవాడు మరియు అబ్జర్వర్డ్ చూడబడేది ఒకటైపోతారు.
దీన్నే నాన్ డ్యుయాలిటీ అంటారు. అంటే మీ మనసు ఆ శ్వాస ప్రవాహంలో కరిగిపోతుంది. మిత్రులారా, ఈ ధారణ కేవలం ధ్యానంలోనే కాదు, మీ డైలీ రొటీన్లో కూడా చేయవచ్చు. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, ఒత్తిడి కలిగినప్పుడు వెంటనే 1 నిమిషం పాటు మీ శ్వాస ప్రవాహాన్ని, ఫ్లోని ఇదే విధంగా గమనించండి. ఇది మీకు అద్భుతమైన క్లారిటీ మరియు రెసిలియన్స్ని ఇస్తుంది. మైండ్ తక్షణమే ప్రశాంతంగా సెటిల్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఈ శ్వాస యొక్క చక్రం మన జీవితం లాంటిది. బర్త్, మూమెంట్ అండ్ రిటర్న్. కానీ వీటన్నిటినీ గమనిస్తున్న ఆ అవేర్నెస్ ఎప్పుడూ మారదు. బ్రెత్ ఫ్లోస్, అవేర్నెస్ రిమైన్స్. దట్ అవేర్నెస్ ఈజ్ భైరవ తత్వ. వచ్చే ఎపిసోడ్లో మరో రహస్యాన్ని ఛేదిద్దాం. అంతవరకు సెలవు. మీ హోస్ట్ డాక్టర్ ఎంవి సాయి కుమార్. నమస్తే.